ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇన్ని సంవత్సరాల నుంచి అసలు మార్కెట్ కండిషన్ ఎలా ఉంది, మరి ఇప్పటి వరకు రీటైలర్స్ ఎంత సంపాదించారు అంటే ఏం చెప్తారు? ఇన్ని సంవత్సరాల బదులు లాస్ట్ 5 years గా మనం డేటా తీసుకున్నాం అనుకోండి. అండ్ కోవిడ్ ఇయర్ లో అయితే 16% వచ్చింది రిటర్న్స్. టూ మచ్ వాలటిలిటీ మార్కెట్. Yes. ఆల్మోస్ట్ 3,000 పాయింట్లు డ్రాప్ అయ్యి 6,000 దగ్గరికి వెళ్ళేసేసి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ స్టార్ట్ అయింది అనమాట. మొత్తానికి ఆ ఇయర్ ఎండింగ్ లో మాత్రం నాకు ఆల్మోస్ట్ 16.6% వచ్చింది. గుడ్ రిటర్న్స్ అనమాట. యాక్చువల్లీ ఇండియాలో రిటైలర్స్ ఒక ఉద్యమం లాగా బీనింది అక్కడే అనమాట. Yes. ఎందుకంటే కోవిడ్ టైంలో అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఆ టైంలో Yes. అండ్ ఎక్కువ టైం దొరికింది వాళ్ళకి. తద్వారా ఏంటంటే ప్యాసివ్గా ఎలా డబ్బు సంపాదించుకోవాలా పార్ట్ టైం అన్నట్టు బీనింది. అప్పుడు ఈ స్టాక్ మార్కెట్ అందుబాటులోకి వచ్చినాయి అనమాట. అట్లా స్టాక్ మార్కెట్ కి ఈ కోవిడ్ అనేది ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది అనమాట. Yes. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, యాక్చువల్ వే ఆఫ్ పర్సెప్షన్, జనాలకి లైఫ్ మీద ఉన్న పర్సెప్షన్ కావచ్చు. అండ్ విలేజెస్కి వెళ్ళి అక్కడే Yes. ఉండిపోవటం వల్ల అటాచ్మెంట్లు అయి ఉండొచ్చు, లేకపోతే పార్ట్ టైం అమౌంట్ ఉండాలనేది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ అనమాట. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది. Yes. ఓకే. అండ్ రెండోది 2021లో మార్కెట్ అయితే 30% ఇచ్చిందండి. ఆ కోవిడ్ లో నుంచి వచ్చిన మూవ్ తోటి కంటిన్యూస్ గా మూవ్ అవుతూనే ఉందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ 30% వచ్చింది. అండ్ మార్కెట్ లో కూడా మనీ ఫ్లో చాలా స్ట్రాంగ్ గా వచ్చింది అనమాట 2021లో. అండ్ 23లో మార్కెట్ ఆగిపోయిందండి. కంటిన్యూస్ గా 2 years కనుక ఎప్పుడైనా రిటర్న్స్ మోర్ దెన్ 10% వస్తే థర్డ్ ఇయర్ రావు. అది స్టాక్ మార్కెట్ ఒక రూల్ లాగా అనమాట అది. ఓకే. అందుకని 2022లో ఎంత ఓన్లీ 3% వచ్చింది. Yes. మనీ అయితే వెరీ స్ట్రాంగ్ గా వచ్చిందండి. అంత స్ట్రాంగ్ మనీ ఫ్లో ఉన్నా సరే మార్కెట్ రిటర్న్స్ మాత్రం ఓన్లీ 3% వచ్చింది. ఫస్ట్ టైం రిటైలర్స్ కి ఎందుకు ఇట్లా ఆగిపోయిందని ఒక ఎక్స్పీరియన్స్ రావటం అనమాట. అండ్ నెక్స్ట్ 2023లో లాస్ట్ ఇయర్ అండి, అండ్ ఆల్మోస్ట్ 25% వచ్చింది రిటర్న్స్. Yes. మనీ ఫ్లో వెరీ స్ట్రాంగ్ అండి. రిటర్న్స్ కూడా బాగానే వచ్చింది. మార్కెట్ టైర్ అయినట్టు కనపడుతున్నా సరే బట్ స్టిల్ ఇంకా ముందుకు పోతూనే ఉంది. ఎస్ఐపి అయితే రానుదానంగా ఎక్కువ అవుతున్నాయి అమౌంట్, మ్యూచువల్ ఫండ్ కానీ అవుతుంది. అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ ప్రావిడెంట్ ఫండ్స్ ని స్టాక్ మార్కెట్లోకి అలౌ చేయటం, Yes. డిఫెన్స్ ఫండ్స్ ని స్టాక్ మార్కెట్లో అలౌ చేయటం, నేషనల్ పెన్షన్ స్కీమ్ ని బూస్ట్ చేయటం, వీటన్నిటి వల్ల ఏంటంటే అప్పుడు దాకా ఉన్న పెన్షన్ ఫండ్స్ కూడా మనీ అంతా స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. Yes. ఒక ఎల్ఐసి వాళ్ళే సంవత్సరానికి 1.5 lakh crore ఇన్వెస్ట్ చేస్తారంటే ఊహించుకోండి మీరు ఇంకా ఎంత మనీ వాళ్ళు మార్కెట్లో Yes. తీసుకొస్తున్నారు. అట్లా ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరగటం, ఫైనాన్షియల్ డిజిటలైజేషన్ అవ్వటం, అండ్ ఆన్లైన్ కేవైసీలు అవ్వటం, వీటన్నిటి వల్ల ఏంటంటే ఇండియాలో ఎప్పటి చూడనంత ఫ్లో స్టార్ట్ అయింది అనమాట మార్కెట్లోకి. Yes. కోవిడ్ అప్పుడు జస్ట్ 200 కోట్లు ఉండేదండి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సైజు 1,00,000 కోట్లు అండి. Oh. అంటే ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఎంత సైలెంట్ గా మూవ్ అయిందో Move అయింది. ఊహించుకోండి. Yes. అట్లా ఎన్నో ఇండస్ట్రీస్ అన్ని కూడా బూస్ట్ అయింది అనమాట ఆ టైం నుంచి. ఇప్పుడు 2024లో ఉన్నామండి. ఈ 8 months కనుక చూసుకుంటే మార్కెట్ ఆల్రెడీ 16% మూవ్ అయింది. 16% మూవ్ అయింది ఇప్పటికే. అండ్ వెరీ స్ట్రాంగ్ మనీ ఫ్లో జరుగుతుంది లోపలికి. Yes. అండ్ బట్ ఎనీ 2 years మీకు కంటిన్యూస్ గా మోర్ దెన్ 10 వచ్చిందంటే ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. Yes. కాబట్టి 25 మార్కెట్ ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఈ డేటా ప్రకారం చూసుకుంటే. Yes. మొత్తానికి లాస్ట్ 5 years నుంచి ఇండియన్ హిస్టరీలో అందరికి గుర్తుండిపోయింది అనమాట. అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు, లేదా స్టాక్ మార్కెట్ రిటర్న్స్ వల్ల అయి ఉండొచ్చు. ఎక్కువ మందికి ఈ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ నేర్పింది ఇదే. Yes. అండ్ ఆప్షన్ ట్రేడింగ్ లో బీభత్సంగా అసలు వరల్డ్ మార్కెట్స్ మొత్తం ఒక స్టాక్ మార్కెట్ అనుకుంటే ఇండియన్స్ వాటా 80%. ఆ రేంజ్ లో ఆప్షన్ మార్కెట్ చేయడం బీన్ చేశారు రిటైలర్స్. Yes. అట్లా రిటైలర్స్ అయితే పెద్ద పెద్ద అయితే మొత్తానికైతే ఈ ఫైనాన్షియల్ అసెట్స్ అన్ని డిజిటలైజేషన్ అయిన తర్వాత ఈ భూమ్ అని నడుస్తూ ఉంది. కాబట్టి అండ్ మార్కెట్స్ ఎక్కువ మంది అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ Yes. ఉంది. కాబట్టి ముందు రోజుల్లో కరెక్షన్ వచ్చినా అండ్ లేదా ఈ మనీ ఫ్లో అయినా చాలా సివియర్ గా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వాలటైల్ అవుతుంది అనమాట రాను రాను. Yes. అందుకని ఇంతకుముందు 100 పాయింట్లు వెనక్కి ముందుకు వెళ్ళినా అది ఏదో పెద్దదిగా అనిపించేది. ఇక ముందు రోజుల్లో 4-5 పాయింట్లు కన్నా తక్కువ పోదు మార్కెట్. వాలటిలిటీ అంటే 400 పాయింట్స్ అటు కానీ 400 పాయింట్స్ ఇటు కానీ. Yes. మనం ఎగ్జిట్ పోల్స్ అప్పుడు చూసాము. మరి నిఫ్టీ అయితే 8% డ్రాప్ ఇంటర్డేలో. అండ్ రీసెంట్ గా జపాన్ వాళ్ళ కరెన్సీ అప్పుడు మనం చూసాము. మార్కెట్ 2 days అయితే ఆల్మోస్ట్ 10% డౌన్ అయింది. అంటే విత్ ఇన్ 2 days కే 10% పట్టడం అనేది మామూలు విషయం. ఇప్పుడు Yes. అంటే ఏం జరిగింది అనే లోపల డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ Yes, అయిపోతుంది. yes. అందుకని మార్కెట్ ఇంత ముందులాగా ఉండదు. ఎలా ఉంటుంది అంటే ఒక ఇయర్ మొత్తం మీద ఒక 4-5 months కంప్లీట్ నిద్రపోద్ది. 0 రిటర్న్స్ వస్తాయి. సడన్ గా 2 నెలలు గట్టిగా 10% దాకా వస్తాయి రిటర్న్స్. మళ్ళీ 2-3 months సైలెంట్ గా కూర్చుంటది. మళ్ళీ సడన్ గా వస్తాయి. Yes. అందుకో నెక్స్ట్ మంత్ లో ఎంత మూవ్ రాబోతున్నది మనం ముందు పసిగట్టలేం అనమాట. అంతగా మార్కెట్ లో మూవ్మెంట్ ఉంటది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇప్పటి వరకు ఈ సంవత్సరం 1.7 lakh crore మనీ స్టోర్ చేశారు వాళ్ళు. Yes. ఇంత పెద్ద అమౌంట్ స్టోర్ చేయడం ఈ మధ్యకాలం ఇదే మొట్టమొదటిసారి.
బహుశా దే ఎక్స్పెక్టింగ్ మార్కెట్ వాలటిలిటీ అనమాట. అండ్ రెండోది ఎవ్రీ మంత్ మనీ రావటం కూడా 20,000 కోర్స్ వస్తుంది. పైగా అందరూ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ వాళ్ళు కూడా అన్లిమిటెడ్ మనీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు మనీ ఆపేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే 1 year బ్యాకే మార్కెట్ స్టేబుల్ అవుతుంది, డౌన్ అవుద్ది అని వెయిట్ చేస్తా ఉన్నారు. మార్కెట్ అయితే ఏ రోజుకి ఆ రోజు ముందు పోతూనే ఉందన్నమాట. 25,000 డ్రాప్ అయిన విత్ ఇన్ 2-3 days కల్లా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఆ ప్లేస్ కి. అది బంతిలాగా బౌన్స్ అవుతుంది అనమాట. అందుకని ఈ మార్కెట్ నిజంగా డ్రాప్ అవుద్ది అనే బదులు హెవీ ఫ్లో నడుస్తుంది మార్కెట్ లోకి మనీ ఇప్పుడు రిటైల్ దగ్గర నుంచి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, బాగా మనీ పంపు చేస్తున్నారు. అందుకని మార్కెట్ పడిద్ది అనే బదులు సైడ్వేలు ఉంటుంది అంటే బెటర్ అనమాట. లైక్ 2022లో గనక జస్ట్ 3% రిటర్న్స్ వచ్చింది టోటల్ ఇయర్ కనుక ఎలా వస్తే 25లో ఈ మార్కెట్ కూడా అలా ఫ్లాట్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నెక్స్ట్ 1 year మార్కెట్కి రిటర్న్స్ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఈ సంవత్సరం బాగా వచ్చింది కాబట్టి 16% వచ్చింది కాబట్టి ఇంకా 3 months ఉంది, సైడ్వేలో ఉంటుంది 3 months కూడా ఈ ఇయర్. కాబట్టి ఓవరాల్ చెప్పాలంటే కోవిడ్ లో నుంచి అంటే మార్కెట్ ఆల్మోస్ట్ 6,000 నుంచి 25,000కి ఆ అగ్రెసివ్ చూడండి. సో మార్కెట్ లో మనీ రాసిన అగ్రెసివ్, నిఫ్టీ బౌన్స్ అవటం అగ్రెసివ్, అండ్ FIIs ఇయర్లీ 3 లక్షల కోట్లు అమ్మటం అగ్రెసివ్, అండ్ అన్ని ఏదైనా సరే అతి ముందుగా మార్కెట్ బిహేవియర్ ఉంది ఇప్పుడు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ వస్తాయి. ఇంత పెద్ద బుల్ మార్కెట్ రన్ అవుద్దని ఎవరు అనుకోవట్లేదు అనమాట. లాస్ట్ 1 year లో అసలు ఏ మూమెంటం ఫండ్స్ చూసినా సరే 60s 70s అది నంబర్ అనమాట. అదేదో మల్టీ బ్లాగర్ స్టాక్ లాగా అయిపోయింది. ఇండెక్స్ కూడా అదే రేట్ లో మూవ్ అవుతున్నాయి అండి. అంటే డిఫెన్స్ అయితే లాస్ట్ 1 year 100%, రియల్ ఎస్టేట్ 100%. ఒక పక్క చైనాలో రియల్ ఎస్టేట్ 20 years లోలో ఉంది, ఇండియాలో రియల్ ఎస్టేట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఆ డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. ఓకే, అంటే గోల్డ్ సెంట్రల్ బ్యాంకులు తగ్గుంటున్నాయి. ఇంతకుముందు ఒకప్పుడు ఇండివిజువల్ మనం కొనేవాళ్ళం, సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి వరల్డ్ వైడ్ గా. అందుకని అంటే కొత్త ఫ్లో నడుస్తుంది అనమాట. అండ్ క్రూడ్ చూస్తే రిసెషన్ రేపు వచ్చేలాగా ఉంది. క్రూడ్ $69 దిగిందండి కిందకి. అంటే 2021 ప్రైస్కి వచ్చింది క్రూడ్. అంటే కమోడిటీ మార్కెట్ చూస్తే మనం రిసెషన్ లో ఉన్నామో అనిపిస్తుంది. అండ్ అసెట్స్ క్లాస్ అన్నీ పెరుగుతా ఉన్నాయి. మొత్తానికి కొంచెం వెరైటీ ఆఫ్ మార్కెట్స్ బిహేవియర్ అనమాట ఇది. అంటే ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా అంత దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంత ఐడియా లేదండి. మొత్తానికి అయితే నెక్స్ట్ 1 year కన్జర్వేటివ్ గా ఉండటం ద్వారా మనం వీటిని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఇవాళ మొత్తానికి లాస్ట్ 5 years కానీ చూసుకుంటే 2020లో 16%, 2021లో 30% హైయెస్ట్ రిటర్న్స్, 2022లో ఓన్లీ 3%, 23లో మళ్ళీ అగైన్ 25. ఈ సంవత్సరం ఇప్పటికే 16 వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఇంతతో ఫ్లాట్ గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ 2025 ఎలా బిహేవ్ చేయబోతుంది అనేది. అంటే ప్రైస్ ఖచ్చితంగా ఫ్లాట్ గానీ లేదా ఎంతకంత డౌన్ గానీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది 25. కాబట్టి బీ కన్జర్వేటివ్. అండ్ రిటైలర్స్ కి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ వస్తుందండి, ఇంత ముందులా కాదు. ఎందుకంటే లోకల్ కంటెంట్ ఎక్కువైంది యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో. వాళ్ళకి నెట్వర్క్స్ ఎక్కువ అవుతుంది అండ్ ఎనాలిసిస్ టూల్స్ హ్యాండ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఎలా రేపట్లో ఒక ఇంటర్నెట్ కనెక్షన్, ఒక ల్యాప్టాప్, ఒక 5,000 క్యాపిటల్ ఉంటే చాలు ఒక బిజినెస్ మ్యాన్ గా. టెక్నాలజీ కూడా పెరిగిపోయింది, యూసేజ్ పెరిగిపోయింది, అప్లికేషన్ పెరిగిపోయింది, చేతిలో ఉంటుంది. అది డైరెక్ట్ రూరల్ ఇండియాకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు రూరల్ అంటే ఏముండదు, ఓన్లీ అర్బన్ సిటీ ఉన్నారు. 10 years బ్యాక్ వరకు స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్, గుజరాత్ అండి అంతే. ఇప్పుడు అలా కాదు, ఎక్కడ పెట్టినా సరే అది డీప్ పెనిట్రేషన్ అయిపోయింది అనమాట. అంటే సేవింగ్ హ్యాబిట్స్ పెరిగిపోయాయి. అంటే మీరు ఇందాక అన్నట్టుగా కరోనా తర్వాత బాగా సార్ ఇప్పుడు సెకండ్ ఇన్కమ్ అన్నారు కదా, సెకండ్ ఇన్కమ్ పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఒక జాబ్ చేసే పర్సన్ కూడా ఖచ్చితంగా సెకండ్ ఎర్నింగ్ కోసం చూస్తున్నారు. అందులో భాగంగా ఈ స్టాక్ మార్కెట్స్ లో పెట్టడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు యూత్ అంటే చిల్లరగా తిరుగుతుంటారు, గాలికి పోతుంటారు, అట్లా ఉండాలి. ఇప్పుడు యూత్ అంటే హార్డ్ వర్కింగ్. అది జెప్టో ఇలాంటి చూస్తే 23 years కండి ఒక్కొక్క 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 1,000 కోట్లు ఏంటి వెల్త్ క్రియేషన్ చూడండి. అంటే దర్ ఇన్స్పైరింగ్ ద స్టోరీ అనమాట. మనం ఒకప్పుడు చూస్తే నక్సలైట్ స్టోరీస్, జమ్మూ కాశ్మీర్ లో రాలేసుకోవటాలు, ఇవే న్యూస్. అంటే ఇప్పుడు ఎంతగా గ్రోత్ స్టోరీస్ అండి, డెవలప్మెంట్ గ్రోత్, ఇన్స్పైర్ గ్రోత్. అండ్ ఇప్పుడు యూత్ ఎవరు జెల్సీగా తీసుకోవట్లా, ఇన్స్పైర్ గా తీసుకొని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. అందుకని కరెంట్ యూత్ దగ్గర చాలా ఎనర్జీ ఉందండి. అండ్ డెఫినెట్ గా అది నవ్య భారత్ అనమాట, డిజిటల్ భారత్. ఇది డెఫినెట్ గా మనం ముందుకెళ్తాం. ఎగ్జాంపుల్ యూపీఐ లేటెస్ట్ గా వచ్చిన యూపీఐ వరల్డ్ మొత్తానికి ఎలా చూపిస్తుందో. అండ్ ఎవ్రీ మంత్ ఫ్లో నడుస్తుంది అంతే, జనాలు ఒప్పుకోకపోయినా. కొంతమంది దీన్ని డైజెషన్ చేసుకోలేక అది దాన్ని నెగిటివ్ లో మాట్లాడుతున్నారు, కానీ అది దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఆ మార్పుని యాక్సెప్ట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి తప్ప మార్కెట్ అయితే కొలాప్స్ అవుతాయి ఆ ఉద్దేశం అయితే కాదు. డెఫినెట్ గా మోర్ నాలెడ్జబుల్ మార్కెట్ అండి ఇది, అండ్ మోర్ రిటైలర్స్ మార్కెట్ కూడా ఇది. కాబట్టి ఫ్లో కంటిన్యూ అవుతుంది. మనీ ఫ్లో అయితే మార్కెట్ పడ్డా సరే వాళ్ళు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతారు. మేబీ వాల్యుయేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ సైడ్ వేలు ఉండొచ్చు అంతే. థ్యాంక్ యూ సార్.